ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెవరు? కొత్తగా నేను అపాయింట్ చేసిన చెఫ్. కొత్త వాళ్ళని ఎందుకు పెట్టావు మీరా? అజయ్ తినే ఫుడ్ ఐటమ్స్ డైట్ లిస్ట్, ఆనంది ఫేవరెట్ ఫుడ్ అన్నీ అతనికి బాగా తెలుసతయ్యా. అందుకే పాత వాళ్ళని తీసేసి ఇతన్ని పెట్టాను. అజయ్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాడు కదా, ఎక్కువ ఆ ఫుడ్ ఇష్టపడతాను. కానీ ఇంట్లో ఈ ఫుడ్ ఎవరూ తినరు. ఒకరి కోసం అందరి అలవాట్లు మార్చుకోవాలా? నీరజ్, నేను మాట్లాడుతున్నాను కదా. అది కాదు మీరా, అతన్ని అపాయింట్ చేస్తే చేసావు, కానీ పాత సర్వెంట్స్ని ఎందుకు తీసేసావు? అనవసరమైన ఖర్చులు కదా. ఇప్పుడు ఇంటి బాధ్యత నాది కదా. సో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నాను. మనీ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎక్స్ట్రా సర్వెంట్స్కి జీతం ఇవ్వలేనంత పరిస్థితుల్లో మనం లేం కదా అజయ్. ఇప్పుడు ఏమైంది గ్రాని? ఈ ఫుడ్ చాలా బాగుంటుంది. అమ్మా, నేను అన్నయ్య బ్రేక్ టైంలో క్యాంటీన్లో ఏదైనా స్నాక్స్ తింటాంలే. డోంట్ వరీ అమ్మా. అవునమ్మా, ఇప్పటికీ మాకు పాలివ్వు చాలు. ఎందుకు అక్కి అబ్బాయి? బాబాయ్ మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు కదా, దారిలో మంచి హోటల్లో టిఫిన్ తిని వెళ్ళండి. అకి అబ్బాయి, పదండి వెళ్దాం. జస్ట్ ఎ మినిట్ నీరజ్. అకి, అభయ్, జస్ట్ 10 minutes టైం ఇవ్వండి. మీకు బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసి తెచ్చిస్తాను. అను, పద. మీ బ్రేక్ఫాస్ట్ రెడీ. వావ్, సూపర్ నాన్న.
సూపర్ నాన్న. నాన్న టేస్ట్ అదిరిపోయింది. నీరజ్, నువ్వైనా బయట తిను. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఇలా కిచెన్లో చెఫ్ అవ్వాల్సి వచ్చింది. సో సాడ్ కదా. నో అజయ్, ఐఎమ్ వెరీ గ్లాడ్. బిజీ లైఫ్లో ఫ్యామిలీతో చిన్న చిన్న ఆనందాలు పంచుకోవడం కుదరదు. బట్ ఈరోజు మీ వల్ల అది నెరవేరింది. నా పిల్లల కోసం నా చేత్తో వండడం, అది తిని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, మా కోసం మా అమ్మా నాన్న ప్రేమగా టిఫిన్ ప్రిపేర్ చేశారని వాళ్ళ ఆనందం ఉంది చూసావా, ఇట్స్ ప్రైస్లెస్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అండ్ మీరా. మమ్మీ డాడీ, మీరు కూడా నా కోసం ఏదైనా డిష్ ప్రిపేర్ చేయండి. వాట్? నేనా? ఆనంది, మీ మమ్మీకి ఆఫీస్లో అజమాయిషి చేయడం తెలిసినంతగా కిచెన్లో గరిటె తిప్పడం రాదులే. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఆనంది, ఏంటో మీ పరిస్థితి. దెబ్బ తీయాలని చూసి ఎదురు దెబ్బలు తింటున్నారు. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.